ఏం తెలుసా, లీటర్ల జున్నుపాలు ఇక్కడ వేస్ట్ గా పారిపోస్తారు. ఎక్కడో చెప్పే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నేను చెల్లి అయితే చిన్నప్పటి నుంచి కూడా మా గేదెలు లేకపోవడం వల్ల ఎప్పుడెప్పుడు ఎవరి గేదెనిద్దో ఎవరు జున్నుపాలు ఇస్తారా అని చూసేవాళ్ళు. వాళ్ళు ఇచ్చే పావు లీటర్ జున్నుపాలకి లీటర్ మామూలు పాలు కలిపి అమ్మ జున్ను చేసి పెట్టేది. దాన్ని కూడా కొట్టుకుంటూ తినేవాళ్ళం. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. గ్రోసరీస్ తీసుకోవడానికి డిమార్ట్ కి వెళ్ళినప్పుడు కామధేను వారి జున్ను పౌడర్, అక్కడ ఈ పౌడర్ ని చూసాను. 1+1 సేల్ లో ఉంది. సరే ఎప్పుడైనా తినడానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు చేసుకుందామని తీసుకొని వచ్చాను. వర్షం పడుతుంది, వేడివేడిగా ఏదైనా తిందామని ఫర్ ద ఫస్ట్ టైం నేను జున్ను చేశాను. అది కూడా జున్ను పాలు లేకుండా. నార్మల్ జున్నుకి పౌడర్ జున్నుకి అస్సలు డిఫరెన్స్ లేదు. అచ్చం రియల్ జున్ను లానే ఉంది. ఇలా ఎంత మందికి జున్ను అంటే ఇష్టం. లాస్ట్ టైం మీరు ఎప్పుడు జున్ను తినారో కామెంట్ చేసేయండి. మనం ఇక్కడేమో ఇంత ఇష్టంగా తింటాము, కానీ నెల్లూరు పీపుల్ మాత్రం లీటర్ జున్ను పాలు అలా వేస్ట్ గా పారిపోస్తారు. మన ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తారు. అదేంటి ఈ పాలతో మీరు ఇలా చేస్తారా అని. డియర్ నెల్లూరు పీపుల్, ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక కామెంట్స్ లో అసెంబ్లీ అయిపోండి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీరు నిజంగా ఒకవేళ జున్ను పాలని ఇలా వేస్ట్ చేస్తుంటే ఎందుకు చేస్తారో కామెంట్ చేసేయండి. జున్ను తినాలన్న ఆత్రంలో నోరు కూడా కాల్చేసుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసేయండి. కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.